లండన్లోని ఒక నిశ్శబ్దమైన వీధిలో ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. చూస్తే ఇది సాధారణ ఇల్లులానే కనిపిస్తుంది, కానీ భారతదేశ చరిత్రకి ఇది ఒక పవిత్రమైన స్థలం. అదే లండన్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇల్లు. 1920స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతున్నప్పుడు ఆ సమయంలో ఈ ఇంట్లో నివసించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన కాలాన్ని ఇక్కడ గడిపారు. ఇక్కడే ఆయన కలలు పెద్దవయ్యాయి. ఇక్కడే ఆయన ఆలోచనలు ఒక దేశాన్ని మార్చే దిశగా మలుపు తిప్పాయి. ఒకసారి ఊహించుకుంటే, విదేశీ నేలపై ఒంటరితనంలో ఎన్నో కష్టాల మధ్య ఒక మనిషి పుస్తకాలతో మాత్రమే పోరాడుతున్నాడు. సౌకర్యాలు లేవు, తోడ్పాటు లేదు, కానీ ఒక లక్ష్యం ఉంది, ఒక అగ్ని ఉంది. జ్ఞానం కోసం, న్యాయం కోసం, మంచి భవిష్యత్తు కోసం ఆయన చేసిన ఆ ప్రయాణం ఈ చిన్న గదిలోనే ప్రారంభమైంది. ఒకసారి మనం ఆలోచిస్తే, అంబేద్కర్ గారు ఈ ఇంట్లోనే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు. ఎంతో ఆవేదనకి గురై ఉంటారు, ఒక దేశం యొక్క భవిష్యత్తును మార్చాలన్న ఒక లక్ష్యం కోసం. ఈ ఇంట్లో ఆయన చదివిన ప్రతి పేజీ తర్వాత భారతదేశ రాజ్యాంగంగా మారింది. ఆ నిశ్శబ్ద రాత్రుల్లో పుట్టిన ప్రతి ఆలోచన కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసింది. అంబేద్కర్ గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సిచ్యువేషన్ ఎలా ఉన్నా, రిసోర్సెస్ ఎంత తక్కువగా ఉన్నా, మనకు ఉండాల్సింది ఒక పెద్ద లక్ష్యం మాత్రమే. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇంటి నుండి బ్రిటిష్ మ్యూజియం ఒక 4 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆ మ్యూజియంలో ఒకప్పుడు లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీకి తరచూ అంబేద్కర్ గారు ఈ ఇంటి నుండి నడుచుకుంటూ వెళ్తూ అక్కడ గంటల కొద్దీ అక్కడే గడిపేవారు, అక్కడే ఉండేవారు. ఈ బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీలోనే ఒకప్పుడు కార్ల్ మార్క్స్, మహాత్మా గాంధీ కూడా ఇక్కడే గడిపేవారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇంటిని మ్యూజియం చేయకూడదని చెప్పి అక్కడున్న లోకల్స్ అపోజ్ చేస్తే, మన భారత ప్రభుత్వం 2 సంవత్సరాలు కష్టపడి లండన్ కోర్టులో కేసు గెలిచి ఈ ఇంటిని 40 కోట్లకి కొనుగోలు చేసింది. 2015లో ఈ ఇంటిని మ్యూజియంగా మార్చిన తర్వాత మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ మ్యూజియంకి ఇనాగ్రేట్ చేశారు. అంబేద్కర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఆయన ఈ దేశానికి చేసిన కృషికి గాను ఆయనను స్మరించుకుంటూ జై అంబేద్కర్, జై భారత్.